ఏపీలో ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు సీఎం జగన్. మరో 10 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందన్నారు. జగన్కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, అదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని గుర్తు చేశారు సీఎం జగన్. ఏపీ వ్యాప్తంగా జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్లి 5 ఏళ్లలో సీఎం జగన్ చేసిన మేలు వివరించడంతో పాటు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను చేరవేయటం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. పేదలే స్టార్ క్యాంపైనర్లుగా 12 మందితో కలిసి పార్టీ బూత్ కమిటీలు ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారాన్ని ప్రారంభిస్తారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఓటు దక్కింది. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్ను కొట్టేసింది. వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఓటు లభించింది. వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు వైఎస్ భారతీ సోదరుడు దినేష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గం వేముల గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్ జగన్ మాట ఇస్తే నెరవేరుస్తాడన్న నమ్మకం ఉంది, కావునే మళ్లీ సీఎంగా ఆయన్నే ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కూటమి అబద్ధపు హామీలను ఎవరూ నమ్మడం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఏపీలో 2 రోజులు పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర వర్గాలు తెలిపాయి. ఈ నెల 6న బీజేపీ పోటీ చేస్తున్న రాజమండ్రి, అనకాపల్లి లోక్సభ నియోజకవర్గాల పరిధిలో, 8న రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో, అదే రోజు సాయంత్రం విజయవాడ నగరంలో ప్రధాని పర్యటన ఉంటుందని పేర్కొన్నాయి. పవన్ కళ్యాణ్ కు బాబు షాక్ ఇచ్చారు. కూటమి పేరుతో వచ్చిన మేనిఫెస్టోలో పవన్ ఫోటో లేకుండానే రిలీజ్ చేశారు. బాబు వెన్నుపోటు రాజకీయాలు అప్పుడే మొదలయ్యాయని ఆయన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రకాశం జిల్లా కొండేపి టీడీపీలో వర్గపోరు కొనసాగుతుంది. కొణిజేడులో ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి వీరాంజనేయ స్వామి ముందే టీడీపీలోని ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు కుట్రలకు తాము రోడ్డున పడాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు. ఇంటికే పెన్షన్లు తీసుకొచ్చి ఇచ్చిన వాలంటీర్ల సేవలు ఆగిపోయేలా కుట్ర చేశారని చంద్రబాబుపై మండిపడుతున్నారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో పెన్షన్ల కోసం ఉదయం నుంచే బ్యాంకుల ముందు బారులు తీరారు లబ్ధిదారులు. ఏపీలో పెన్షన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండుటెండలో బ్యాంకులకు వద్దకు వచ్చి బారులు తీరుతున్నారు. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామంటున్నారు. విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ తరపున ఆయన భార్య మాలతి గడప గడపకు తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజాసేవ చేసుకునే అవకాశం తన భర్తకు ఇస్తే మరింతగా వెస్ట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వెళ్లారు ఆ పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం. అనంతపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతను మర్యాదపూర్వకంగా కలిశారు ముద్రగడ పద్మనాభం. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వెంకటాచలం మండలం ఈదగాలి, తాటిపర్తిపాలెం గ్రామాల్లో పర్యటించిన ఆయనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. వైఎస్ జగన్ హయాంలోనే పేదల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే తన తండ్రి ముస్తఫా పైన చేసిన ఆరోపణలు నిరూపించాలని వైఎస్ఆర్సీపీ గుంటూరు ఈస్ట్ అభ్యర్థి నూరి ఫాతిమా సవాల్ విసిరారు. చంద్రబాబు గుంటూరు వచ్చినప్పుడల్లా ముస్తఫాపై ఆరోపణలు చేయడం ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన తండ్రిపైన చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తన యావదాస్తి చంద్రబాబుకి ఇచ్చేస్తానని, నిరూపించలేకపోతే ఆయన ఆస్తి తమకు రాసివ్వాలని సవాల్ విసిరారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో పెట్టడం శుభపరిణామమని నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు అన్నారు. 3 రాజధానులతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సభ్యులు ఏలూరులో సమావేశమైన బ్రాహ్మణ సంఘం సభ్యులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని తీర్మానం చేశారు. సీఎం జగన్ హయాంలోనే బ్రాహ్మణులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. చంద్రబాబు కుటిల రాజకీయాలతోనే అవతాతలు పెన్షన్ తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలంలో ఎంపీ అభ్యర్థి ఉమాబాలతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ జగనే రావాలి, మళ్లీ జగనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు ఎంపీ అభ్యర్థి ఉమాబాల. వైఎస్ఆర్సీపీ పాలనలోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మళ్లీ జగన్ను సీఎంగా గెలిపించుకుని సంక్షేమ పాలన కొనసాగించుకుందామన్నారు. టీడీపీ ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి తన స్వలాభం కోసం పార్టీలు మారుతున్నారని, అలాంటి వ్యక్తి మేకపాటి కుటుంబంపై విమర్శలు చేసే స్థాయి లేదన్నారు.
జగనన్నను ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటేనే పేద భవిష్యత్తు బాగుంటుందని కొడుమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్ను మరోసారి సీఎంగా ఆశీర్వదించాలని ఆదిమూలపు సతీష్ ఓటర్లను కోరారు. మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ పై విరుచుకుపడ్డారు వైసీపీ అభ్యర్థి సన్నాల తిరుపతిరావు. పార్టీ మారాలనుకుంటే మారు, జెండా కప్పుకోవాలనుకుంటే కప్పుకు, కానీ వైసీపీపై మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు 420 అయితే వసంత కృష్ణప్రసాద్ అంతకి మించిన తిరుపతిరావు విమర్శించారు. కూటమి పేరుతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ఇంతియాజ్. కర్నూలు నగరంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇచ్చిన హామీలను అమలు చేసేద్దాము, కేవలం వైఎస్ జగన్కే సాధ్యమన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తాతిపల్లి గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరాయి. కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. కొత్తపట్నం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 1వ తేదీ ఇంటికి వచ్చే పింఛను ఆపి అవతాతలను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా కలిదిండి మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. చౌకబారు రాజకీయాలు వదిలేస్తే బాగుంటుందని ప్రతిపక్ష నేతలకు సలహా ఇచ్చారు కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు. జగనన్న సంక్షేమ పాలనే మళ్లీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. నెల్లిమర్ల పట్టణానికి చెందిన పలు టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మచ్చలింగం, ఎంపీ అభ్యర్థి గుమ్మ తనుజ రాణిలు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అరకుతో పాటు గిరిజన గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటికి చేరాలంటే మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రావాలన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్సీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన 50 టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జగన్ సంక్షేమ పాలన నచ్చి పార్టీలో చేరుతున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ గెలుపుకు వారు కృషి చేస్తామన్నారు. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణపై జులైకి వాయిదా పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశించాలని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది కోరారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సీఎం కావడంతో విచారణ భోపాల్కు బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు ఢిల్లీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో 5 వ్యక్తులు ఉండగా వారిని ఇవాళ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఫేక్ వీడియోకి సంబంధించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు సీజ్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈసీ 48 గంటల పాటు ప్రచార నిషేధం ముగుస్తుండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తిరిగి ప్రచారం మొదలుపెట్టనున్నారు. రామగుండంలో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొననున్నారు. రాత్రికి రామగుండంలో బస చేసి రేపు మంచిర్యాల, ఆదివారం జగిత్యాల పట్టణాల్లో నిర్వహించనున్న రోడ్ షోలో పాల్గొననున్నారు కేసీఆర్. ఖమ్మం జిల్లాలో స్పెషల్ జాకెట్ ధరించి నగదు, బంగారం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడకు చెందిన వ్యాపారి 20 లక్షల నగదు, 25 తులాల బంగారం ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తుండటంతో స్వాధీనం చేసుకున్నారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, నల్గొండ ఎంపీ అభ్యర్థి కందూరు రఘువీరారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే పద్మావతితో పాటు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. బూత్ స్థాయిలో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డికి అత్యధిక మెజారిటీ సాధించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్లో ఆదివాసీ సమస్యలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్తో పాటు ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి కవాసి లఖ్మా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆదివాసీలకు అండగా ఉంటుందని, పోడు భూములు, పట్టాలతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు బలరాం నాయక్.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్ల నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 6 వరకు హోమ్ ఓటింగ్ వేసుకోవడానికి అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 885 రూట్లలో 806 టీంలతో హోమ్ ఓటింగ్ ప్రక్రియను ఈసీ నిర్వహిస్తోంది. ఓటింగ్కు అప్లై చేసుకున్న వాళ్ళు ఇళ్లలో అందుబాటులో ఉండాలని సూచించారు సీఈఓ వికాస్ రాజ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓటు హక్కు అవగాహన కల్పిస్తూ 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, ఎస్పీ కిరణ్ కారే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు కలెక్టర్ భవిష్ మిశ్రా. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగలయ్య హైదరాబాద్ శివార్లోని తుర్కయాంజల్లో ఓ నిర్మాణ స్థలంలో పనిచేస్తూ కనిపించాడు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 10,000 గౌరవ వేతనం రావటం లేదట. దీంతో కొడుకు తన ఆరోగ్యం కోసం నెలకు 7 కావాల్సి ఉండడంతో రోజువారీ కూలీగా మారానని మొగలయ్య చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వాసులకు భయాందోళనకు గురిచేసిన చిరుత చిక్కింది. చిరుతను బంధించేందుకు 5 రోజులుగా అధికారులు కెమెరాలతో పాటు బోన్లు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఒకరోజు పర్యవేక్షించిన అనంతరం నల్లమల అడవిలో చిరుతను వదిలేయనున్నారు అధికారులు. హైదరాబాద్ చైతన్యపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మోహన్ నగర్లో గల ఓ హోటల్లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడారు. పొగకు ఊపిరాడక 2 అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నేషనల్ డీటెయిల్స్ చూస్తే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ. సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సిట్టింగ్ స్థానం వాయనాడ్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ తాజాగా 2వ స్థానం నుంచి బరిలోకి దిగారు. సాధారణంగా లోక్సభ టికెట్ వచ్చిన తర్వాత అభ్యర్థులు సంతోషిస్తారు. కానీ అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మ ఒకంత ఆశ్చర్యపోయారు. టికెట్ గురించి తనకు తెలియదని మొదట మీడియాతో చెప్పారు. కాసేపటి తర్వాత అమేథీ నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఐపీఎల్లో ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్ అవకాశాలు చేజార్చుకున్న ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడబోతోంది. పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్న కోల్కతా మరో 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్కు చేరుతుంది. ఫామ్ 1లో ఉన్న కోల్కతాను అడ్డుకోవడం ముంబైకి సవాల్గానే చెప్పాలి. ఇప్పటి వరకు 3 మ్యాచ్లు గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న 5 రోజుల పాటు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణం కంటే 7 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.